ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా జీవిస్తే ఏ విధంగా పరలోక రాజ్యానికి చేరతారు, అలాగే శోధనని ఎలా జయించాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి 12వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మిమ్మల్ని కలవరపరచువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైన మాట ప్రతి ఒక్క బిడ్డకి ఆయన అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన ఆయన స్వరూపంలో చెక్కుకున్న బిడ్డలకు అందరికీ చెప్తున్న మాట ఏంటంటే కలవరపరిచే వాళ్ళు మీ మధ్య ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కలవరపడేవాడిగా ఉంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు, దేవుని కుమారుడివి కాదు. నువ్వు కలవరపడుతున్నావంటే నీలో అవిశ్వాసం అన్నది ఏర్పడుతుంది. సాతాను ఏ విధంగా అయితే అవ్వ ఆదాములను ఎప్పుడైతే ఈ కాయ తింటే వాళ్ళు దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు లోపడదాం అనుకున్నప్పుడు సాతాను వాళ్ళని కలవరపరిచింది. ఏంటి, నిజముగానే ఈ కాయ తింటే మీరు సస్తారా? అదంతయో అబద్ధము. అంటే ఆ మాటలను, దేవుడు చెప్పిన మాటలను కలవరపరిచే వాళ్ళు ఈ రోజున ఏమవుతున్నారంటే ఇలాంటి వారు తయారవుతున్నారని ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కలవరపరిచే వాళ్ళు మీ మధ్యన ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. సాతాను సమూహం ఏం చేస్తుందంటే ఏదోను తోటల అవ్వాదములు ఎంతో సంతోషంగాను హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్న ఫలము తినకూడదంటే అక్కడికి వెళ్ళినప్పుడు అవ్వను ప్రేరేపించడం మొదలుపెట్టింది. సాతాను ఏం చేసిందంటే ప్రేరేపించింది. ఆమెను ప్రేరేపించడానికి గల కారణం ఏంటంటే దేవుడు వద్దు అన్న ఫలాన్ని చూడటానికి అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించింది కాబట్టి ప్రేరేపించింది. అంటే మన సాతాన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టే అది మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించి ఏం చేసింది? కలవరపరిచింది. నిజముగా దేవుడు చెప్పాడా, ఇది తింటే చచ్చెదవా అంటున్నాడా అని వాళ్ళ మనసులో, ఇదిగో మీరు తింటే దేవదూతల వలె అయిపోతారు, ఆ దేవదూతలు పరలోకంలో ఎంత ఆనందంగా దేవుని సన్నిధానంలో కనపడుతున్నాయో మీరు కూడా అలాగే ఉంటారని చెప్పి మభ్యపెట్టింది. ఈ రోజున కలవరపరిచే వాళ్ళు మీ మధ్యన ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తున్నారు. ఆనాడు అవ్వాదములు ఏదోనో తంటలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను కలవరపరచడం మొదలుపెట్టిందో వాళ్ళలో ఏం పోయింది? దేవుని మాట మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కలవరమును ఛేదించు. కలవరపరిచే వాళ్ళతో స్నేహం నీకొద్దు. నిన్ను బలపరిచే వారితో స్నేహము చేయి. దేవుని పిల్లలతో సావాసం చేయి. అంతేగాని నిన్ను వేధించే వాళ్ళతోనూ, నీ గురించి నలుగురికి వేరువేరుగా చెప్పే వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు ఈ మధ్య. అందుకే ఏమైపోతున్నారంటే కలవరపాటు ఏర్పడుతుంది. ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, కలవరపడుతున్నవేమో, నాకు ఈ పని జరగదేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నేను ఎందుకు పనికిరానేమో అని నువ్వు అనుకుంటున్నా. లేదా లోకం నిన్ను ద్వేషిస్తుంది, లోకంలో ఉన్న మనుషులు నిన్ను వేధిస్తున్నారు. కానీ నువ్వు దేవుడి ఈ లోకంలో నువ్వు పనికిరాని వాడువు కావచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. ఆయన ప్రధాన కుమ్మరై ఉన్నాడు. ఆయన కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఒక వస్తువు పాడైపోతే మళ్ళీ దానిని తయారు చేయటానికి ప్రయత్నం. అలాగే మన ప్రధాన కుమ్మరి
ఆయన మొట్టమొదటగా కుమ్మరై మనను అరచేతిలో చెక్కుకున్నాడు. నీ పాడైపోయిన బ్రతుకును మార్చడానికి ఆయన చాలిన దేవుడు. అందుకే నువ్వు కలవరపడద్దు. ఆనాడు శిష్యులు కూడా కలవరపడ్డారు. యేసయ్యను ఎప్పుడైతే పట్టుకొని తీసుకువెళ్ళిపోయినప్పుడు, గెత్సెమనే తోటలోంచి తీసుకువెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కూడా కలవరపడిపోయి భయముతో, వణుకుతో, ఎక్కడైతే మమ్మల్ని కూడా ఈ సిలువలాగా యేసు ప్రభు వారు సిలువ వేసినట్లుగా మమ్మల్ని వేసేస్తారని చెప్పి ఆ ఇంటిలో భయపడుతూ వణికిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? 3వ రోజున సమాధి గెలిచి లేచి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? మీకు సమాధానం కలుగును గాక, కలవరపడవద్దు. ఆనాడు యోనా ఆ రోజున తోమా ఏం చేశాడంటే, నువ్వు దేవుడు అయితే నీ చేతిలో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. అంటే నమ్మలేదు దేవుణ్ణి. కలవరపాటు దేవుని నమ్మనీయదు. నువ్వు కలవరపడే వాళ్ళు నీ మధ్య నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? నువ్వు ప్రార్థన చేయటం, నువ్వు పాపిష్టోడివి, నువ్వు చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా అని నిన్ను కలవరపరిచే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను, పాపిని ప్రేమిస్తున్నాను. ఆయనకు పాపం అంటే అసహ్యము, కానీ తన పిల్లలంటే ఇష్టం. అందుకే ఆయన ఆఖరి రక్తబొట్టు విలువ పెట్టి కొనుక్కున్నాడు నిన్ను. నరకానికి వెళ్ళకుండా ఎవరైతే నన్ను నమ్మి రక్షణ పొందుకుంటారో, ఎవరైతే నన్ను నమ్మి బాప్తీసం పొందుకుంటారో వారికి నేను రక్షణ దయచేస్తానంటున్నాడు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు నిన్ను. విలువ పెట్టుకున్న కొనుక్కున్న నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నావు? ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, కలవరపడద్దు, చింత పెట్టుకోవద్దు. ఒక మాటలో చెప్పాలంటే చింత పెట్టుకోవద్దు అంటున్నాడు. అన్ని జనుల వల్లే కలవరపడద్దు. నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు, ఏది మంచిది ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటూ ఉంటావు ఈ రాత్రి కాల సమయంలో నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటలేదేమో. నువ్వు అనుకుంటూ ఉంటావు నా ప్రార్థనకు జవాబు రాదేమో అనుకుంటావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? వెయిట్ చేయి. ఆ వెయిటింగ్ ఎందుకు చేపిస్తున్నాడు అంటే వీటిని ఛేదించడానికి. నీలో కలవరపాటు ఉంది, జరిగిద్దా జరగదా, కలవరపడటం వల్ల ఏమవుతారు? అవిశ్వాసిగా తయారవుతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, నమ్మకాన్ని కోల్పోతావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? కలవరపడే వాళ్ళు నా పిల్లలు కాదంటున్నాడు. దేవుడి పైన నమ్మకం పెట్టుకొని, తండ్రి పైన నమ్మకం పెట్టుకొని ముందుకు సాగమంటున్నాడు. పేతురు, కలవరపడొద్దు, ముందుకు సాగు. నువ్వు ఏ మాత్రము జంకవద్దు, నీలో నుండి నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అంటే ఈ రోజున దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? కలవరపాటు పడకో. జరిగిద్దా జరగదా, రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఆలోచించుకో. రేపు ఇవ్వాలన్నదే ఆయన చేతిలో ఉంది. ఈ రోజున ఎలాగ ఋతుక్రమణాలు ఉన్నాయో, ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్ష, అలాగే శీతాకాలం, ఇలా ప్రతి కాలానికి దేవుడు ఒక కాలానికి ఒక సమయాన్ని ఏర్పరిచినట్లుగా దేవుడు నీకు ఒక సమయాన్ని ఏర్పరిచాడు. కలవరపడద్దు. నీకు జరగదు ఇలాంటి సమస్యలు, నువ్వు ఎన్నటికి ఛేదించలేవు అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఛేదిస్తావు. ధైర్యంగా ఉండు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుని యొక్క వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను, నాలో పరిశుద్ధతను నేను కాపాడుకుంటున్నాను అన్న వారికి ఈ వాక్యము దేవుడు చెప్తున్నాడు. నీవు ఎంతైతే నీతిగాను యథార్థంగాను యోబు వలె శ్రమలు పడుతున్నావో దేవుడు రెండింతలు చేసే రోజు రాబోతుంది. యోబు అనుకున్నాడా? పోయినవన్నీ నేను దక్కించుకుంటాను, రెండింతల ఆశీర్వాదం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వేమి కలవరపడద్దు. నీవు సేవ చేస్తున్నప్పుడు నీ మీద నిందలు వస్తుంటే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నీ సేవ చేస్తున్నప్పుడు నీ పడే నిందలన్నీ ఎవరి మీదకి వెళ్తున్నాయంటే దేవునిపై వెళ్తున్నాయి. నీ సిలువ శిక్షణ ఏ విధంగా అయితే కల్వరి సిలువలో మోసాడో, నీ బంధకాలను, నీ శ్రమలను అన్నిటినీ దేవుడు మోస్తున్నాడు. నువ్వు నమ్మాలంతే.
నన్ను రక్షించే రారాజు ఉన్నాడు, నన్ను రక్షించే నా తండ్రి ఉన్నాడు, నువ్వు నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యం చేస్తానన్నాడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, కలవరపడద్దు. నిన్ను ఎవరు ఏమంటున్నా కలవరపడటానికి వీల్లేదు. నిన్ను ఎంతమంది అవమానిస్తున్నా కలవరపడటానికి వీల్లేదు. నీవు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో దేవుడికి చెప్పు. కలవరపాటు పడిపోయి నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసేసుకుంటున్నావు. అందుకే మత్తయి సువార్త బహుసూటిగా దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త, ఇది చాలా విలువైన మాట అన్నమాట. ప్రతి ఒక్క విశ్వాసికి విలువైన మాట ఈ మాట. దేవుని యందు నమ్మకం పెట్టుకున్న వారికి ఇది చాలా విలువైన మాట. దేవుడు ఏమంటున్నాడంటే, రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించువాడు ఏ నాటికీడు ఆ నాటికే చాలును. ఏమంటున్నాడు? చింతించద్దు. కలవరపడతావు, నువ్వు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు, చింతిస్తున్నావు. నా పరిస్థితి ఇంతే, నేను ఇంకా బ్రతకలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా వైపు తిరుగు, నీకు నూతన కార్యము చేస్తానంటున్నాడు. పక్షిరాజు ఏ విధంగా అయితే మొట్టమొదట పక్షిరాజు తన యొక్క ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? తన ఒళ్ళంతా చర్మమంతా పీకేసుకుంటుంది, ప్రతి రెక్కలు పీకేసుకుంటుంది. అలా పీకేసుకుని కొంతకాలం అయిన తర్వాత ఏ విధంగా అయితే శ్రమల పాలై కొంతకాలం అయిన తర్వాత నూతన రెక్కలు వస్తాయి, నూతన బలం వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? శ్రమలలో నలిగిన వారు, విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. నువ్వు ఎవరైతే శ్రమల్లో నలుగుతున్నావో నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు. నాకు ఈ శ్రమలు పోవా నువ్వు అనుకుని, ఈ శ్రమల్లో ఎంతైతే నలగకుండా గోధుమలో సారం పుట్టదో, నువ్వు నలగటం ద్వారా నీవు బలపడతావు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కలవరపడద్దు. ఎక్కడెక్కడో ఏయో వచ్చేసినాయని కలవరపడటానికి వీల్లేదు. దేవుడు అన్నాడు, నా రాకడ దినములు ఎత్తబడే గుంపులో ఉంటావు, కానీ నువ్వు శ్రమల కాలంలో నిన్ను ఉండని అని అన్నాడు. 7 ఏళ్ల శ్రమకాలం నా పిల్లలు తట్టుకోలేరు కాబట్టి దేవుడు వాళ్ళనే ఎత్తబడే గుంపులో ఉంచుతానంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావేమో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నాకేంటి శోధనలు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎంతగా నలగబడుతున్నావో అంత దేవుడి దగ్గరగా ఉంటున్నావు. నన్ను వెంబడించేవారు నా సిలువను వెత్తుకొని వెంబడించమన్నాడు. యేసయ్య ఒక్కడే చెప్పాడు, నన్ను వెంబడించేవారు నా సిలువను వెత్తుకొని వెంబడించు. అంటే సిలువ అనగా శ్రమను. దేవుడు ఎక్కడైనా నువ్వు పూల పాన్పులో నడిపిస్తానన్నా నువ్వు శ్రమలు పడితేనే నా పిల్లవాడు అన్నాడు. యేసు ప్రభు వారి వలె నువ్వు సిలువ ఎత్తుకొని వెళ్ళాల్సిందే, నిందలు అవమానాలు పడాల్సిందే. నువ్వు నిందలు అవమానాలు పడట్లేదంటే కారణం నువ్వు సాతానుకు దగ్గరగా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నిందలు పడుతున్నావో, అవమానాలు పడుతున్నావో, హేళన చేస్తున్నారో అవన్నీ నువ్వు తట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే నువ్వు దేవుని మార్గంలో వెళ్తున్నావు. దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు వీటి గురించి ఆలోచించవు. నువ్వు దేవుని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒకటే నీ గురి వద్దకే నువ్వు పరిగెడుతున్నావు అన్నమాట. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను బలపరిచే మాట ఒక్కటి చెప్తున్నాడు, నువ్వు గురి వద్దకే పరిగెడుతున్నావు, నిజమైన మార్గాల్లో పరిగెడుతున్నావు. నీ చుట్టూ ఎన్ని అగాధాలు ఉన్నా నువ్వు వాటిని చూడట్లేదు. ఈ సాతాను వేసే ఆశలకు నువ్వు లోబడకుండా దేవుని మార్గంలో నడుస్తున్నావంటే నువ్వు బలహీనుడివి కాదు, బలవంతుడివి. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, నేను బలహీనుడు నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బలవంతుడివి. ఒక్కడు 10,000 మందితో సమానమంట దేవుని దృష్టిలో. నీలో అంతటి బలం ఉంది. నువ్వు అనుకుంటున్నావు అందరూ నన్ను హేళన చేస్తున్నారయ్యా, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు బలవంతుడివి. గుర్తుపెట్టుకో. ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కలవరపడద్దు.
ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఏమీ భయపడొద్దు. ఒక రోజుంది. శత్రువులు ఇంట భోజనం ఏర్పరిచే రోజు ఒక రోజుంది. దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, ముందుకు సాగు. నాకు దేవుని కోసం నిలబడేవాడు ఏ మాత్రం నష్టపోడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు ఏ మాత్రం కలవరపడేవాడిగా ఉంటున్నావంటే నువ్వు సాతానుకు దగ్గరగా ఉన్నావు. నాకు జరిగిద్దా జరగదా, దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నేను మంచి ఈవులు ఇస్తాను అంటున్నాడు. నీ జీవితంలో మంచి కార్యాలు చేయటానికి, నూతన కార్యము చేయటానికి దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి అడగండి, కలవరపడద్దు, దేవుణ్ణి అడగండి. పదే పదే విసుగుగా ప్రార్థన చేయువాడు బలాన్ని పొందుకుంటాడు అంటున్నాడు. విసుగగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు శక్తిని పొందుకుంటాడు అంటున్నాడు. శరీరం బలహీనమే కానీ ఆత్మ బలము కలిగింది అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మ బలము కలిగిందని దేవుడు చెప్తున్నాడు. ఆ బలమైన ఆత్మే సాతానుకు కావాలి. నువ్వు బలపడటం ఇష్టం లేదు కాబట్టే నీకు అనేక ఆశలు చూపుతున్నాడు. నువ్వు బలపడటం ఇష్టం లేదు కాబట్టే సాతానుకు నువ్వు లొంగిపోతున్నావు, వంగిపోతున్నావు. నీవు బలము పొందుకుంటావని తెలిసే నిన్ను బలహీనపరుస్తున్నాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? గురి యొద్దకే పరిగెత్తు, దేవుని వైపు చూసి పరిగెత్తు. కలవరపడద్దు. ఏ మాత్రం కలవరపరిచే వాళ్ళు నీ ముందే ఉండొచ్చు, నీ స్నేహితుల్లోనే ఉండొచ్చు, నీ బంధువుల్లోనే ఉండవచ్చు, నీ మిత్రుల్లో ఉండవచ్చు, నీ శత్రువుల్లో ఇరుగు పొరుగు వారు నీ దేశంలో ఉండవచ్చు, లేదా నీ అధికారుల దగ్గర ఉండొచ్చు. కానీ ఏ మాత్రం మన ప్రపంచాన్ని పరిపాలించే అధికారికే భయపడు. ఈ లోకంలో ఎవరికి భయపడద్దు, దేవునికి మాత్రమే భయపడు. దేవుడు చూసుకుంటాడంతే. ఆయన నిన్ను ఊరికనే వదిలిపెట్ల. ఆయన జీవాత్మను ఊదినవాడు. ఆయన చెంగు ముట్టగానే స్వస్థత. 12 సంవత్సరాల నుంచి రక్త కలిగిన స్త్రీ స్వస్థత వచ్చింది. ఆయన చెంగులోనే అంత స్వస్థత ఉంది. ఆయన చేతిలో నుంచి రూపింపబడిన నీకంత స్వస్థత ఉంది. ఎంత బలముందో నువ్వు గ్రహించట్లేదు. ఎప్పుడు చూసినా నేను బలహీనుణ్ణి అనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే ఎరుకో గోళ్ళు కూలిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలైపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే అగ్నిగుండంలో దేవుడు 4వ వాడిగా ఉంటాడు నీకు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, భయపడద్దు. దేవుడు 366 సార్లు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఈ యొక్క గ్రంథము ద్వారా చెప్తుంది ఏమంటే భయపడద్దు. నువ్వు నీతిగా, యథార్థంగా నీ నీతిని, నీ యథార్థతను కాపాడుకో. అపవిత్రంగా ఉండే వాళ్ళ సంగతి వేరు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్న వారి కోసం ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఇంతగా దేవునిపై ప్రయాసపడుతున్నాను, దేవుని యొక్క సేవకే పరుగులు తీస్తున్నాను. నాకేంటి శ్రమలు, నాకేంటి నిందలు అనుకున్న వారికి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడికి బహు దగ్గరగా ఉన్నావు. పరలోక రాజ్యానికి గేటుకు ముందుగా ఉన్నావు. నువ్వు ఇక తెరవబడటమే ఆలస్యం. ఈరోజున దేవుని వాక్యము ఆ తలుపు దగ్గర ఉన్నావు. నువ్వు తెరవబడాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలంతే. నాదా సత్యస్వరూపి మాకెప్పుడు తీర్పు తీర్చదు అని దేవుని యొక్క ఆత్మలు అక్కడ ప్రకటనా గ్రంథంలో చక్కగా మాట్లాడబడింది. నాదా సత్యస్వరూపి ఎప్పుడు, ఎందాక అంటే నీ యొక్క సహోదరులు వచ్చేంత వరకు వెయిట్ చేయమన్నాడు దేవుడు. కొద్ది దినాలు వెయిట్ చేయి, ఏం భయపడద్దు. ఏంటి నాకు ఈ అప్పుల సమస్యలు, ఏంటి ఈ శోధనలన్నీ? సాతాను నిన్ను బలహీనపరచడానికే తీసుకొస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అగ్నిలో పుటమి వేసిన బంగారం వలె మెరవబడతావు నువ్వు. అగ్నిలో పుటము వేయగానే బంగారానికి మెరుగు వస్తుంది. నీవు అగ్నిగుండము లాంటి శ్రమలు భరించగలిగితే నీలో అత్యధికమైన విలువ కలిగిన బంగారం వలె వస్తావు నువ్వు కూడా. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ వస్తువైనా సరే, ఏ ఆయుధాలైనా తయారు చేయాలంటే అగ్నిలో పుటమి వేయాల్సిందే. అగ్నిలో కాలితే కానీ దాని యొక్క విలువ తెలియదన్నమాట. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, కలవరపడొద్దు అంటున్నాడు. నిన్ను కలవరపరిచే వాళ్ళతో స్నేహం చేయొద్దు అంటున్నాడు. నిన్ను అవమానపరిచే వాళ్ళు లేక నీ మధ్యనే ఉంటూ పొగిడే వాళ్ళతో కూడా స్నేహం చేయొద్దు అంటున్నాడు.
నిత్యము దేవుని వాక్యాన్ని బోధించే వారితోను, అంటే సంఘముతోను, దైవజనులతోనూ, ఇంకొకటి ఏంటంటే నిజ స్నేహితుడైన వాక్యము ద్వారా నువ్వు స్నేహం చేయమన్నాడు. దేవుని వాక్యాన్ని ఏమైనా కష్టం వచ్చిందో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండటం ద్వారా అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నిజ స్నేహితుడితో గడపడానికి ప్రయత్నం చేయి. ఈ లోక స్నేహము నాకు వైర్యం అంటున్నాడు. ఈ లోక స్నేహాల కన్నా నీకు దేవుని స్నేహమే నీకు క్షేమము. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కలవరపడద్దు. ఎవరు ఏమంటున్నా, ఎవరు ఎగతాళి చేస్తున్నా, నిందలు వేస్తున్నా, అవమానపరుస్తున్నా మౌనంగా వెళ్ళిపో. మౌనంగా వెళ్ళిపోవటమే అంతే. యేసుప్రభు వారు అలాగే కాండ్రించి ఉమ్మూసిన ఆయన తుడుచుకుని వెళ్ళాడే తప్ప ఎవరిని ఒక్క మాట కడలేదు. వారి కొరకు ప్రార్థన చేశాడే తప్ప వాళ్ళు ఎందుకు ఇలా హింసిస్తున్నావు అన్న కూడా మాట ఎవరిని అడగలేదు. ఈరోజున దేవుని వాక్యం నువ్వు కూడా అంతే. గొర్రె పిల్ల మనస్తత్వం కలిగి వెళ్ళాలంతే. నువ్వు గొర్రె పిల్ల మనస్తత్వం, అందుకే ఏమన్నాడు ఆయన, సర్వేశని గొర్రె పిల్లగా ఆయన పిలువబడుతున్నాడు. అంటే నీ మనసు కూడా గొర్రెల మనస్తత్వమే ఉండాల. గొర్రె పిల్ల మనస్తత్వం ఉంటేనే నువ్వు ఎన్ని అన్నా సరే ఆ గొర్రె పిల్ల మౌనంగా వెళ్ళిపోతావు. అలాగే నువ్వు కూడా అంతే. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, కలవరపడద్దు, ఛేదించు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏమి ఆలోచించద్దు. పనికి మాల వాటిని గురించి ఆలోచించక పరలోక సంబంధమైన వాటి కోసం ఆలోచించు. నీ మనసు దేవుని వైపు పెట్టు, దేవుని వాక్యం వైపు పెట్టు, ప్రార్థన వైపు పెట్టు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో పెట్టు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అంటే జ్ఞానం అంటే దేవుని మాటల ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా తన ఇల్లుని కట్టుకుంటుంది. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. ఈరోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంత చక్కటి దేవుడి మాటలు నీకు బలాన్ని ఇచ్చే మాటలు ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు, భయపడొద్దు, కలవర పడొద్దు. ఎన్ని శోధనలు వచ్చినా రానే, నా తండ్రి చూసుకుంటాడనే ధైర్యంతో ఉండంతే. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కలవర పడుతున్నావా? నువ్వు సాతానుకు దగ్గరగా ఉంటున్నావు. నీవు కలవరాన్ని ఛేదించేవాడిగా ఉంటే మేలులు. అదే వాక్యం ఇక్కడ ఏమని రాయబడిందంటే, మిమ్మల్ని కలవర పెట్టువారు తమను తాము ఛేదించుకునట మేలు. వాటిని నువ్వు ఛేదించగలిగితే నీకు అన్ని మేలులే. కీడనక మేలు అన్నది దేవుని వాక్యంలో సత్యం ఉంది. యేసయ్య పడిన శ్రమల ద్వారా ఆయన మహిమ శరీరం వచ్చింది. ఈ రోజున నీ శ్రమల ద్వారా దేవుడు పరలోకానికి వెళ్ళటానికి మహిమ వస్త్రాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నీ ఆరోగ్యం పాడైపోయిందని లోకం ఎగతాళి చేయొచ్చు, బాగు చేసే తండ్రి ఉన్నాడు. నీ శరీర అవయవాలను తయారు చేసిన దేవుడు ఆయనే. నీ రక్త మాంసాలు ఇచ్చిన వాడు ఆయనే. ఆయనకు మొరపెట్టు, ఆయనపై ఆనుకో. నిజముగా మొరపెట్టు, వాడికి నేను ఉత్తరం ఇస్తానన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే, ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఈ రాత్రి నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఆయన. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. నీవు నిలకడ కలిగి ఉండేలాగా చేయగలిగిన దేవుడు ఆయనే. సాతాను బందీఖానాల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయనే. ఆయనే నిజ దేవుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆయన యందు పరిశుద్ధత మాత్రమే ఉన్నది, కానీ అపవిత్రతకి ఏమాత్రము చోటు లేదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము పెట్టకు. ఈ వాక్యాన్ని విన్న నువ్వు కలవరపడకు. అనేక మంది బలహీనులకు ఈ వాక్యాన్ని షేర్ చేయి. ప్రతి ఒక్కరిని బలపరిచే మాటలు ఈ మాటలు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఒంటరివి కాదు, 10,000 మందితో సమానం. నువ్వు అనుకుంటున్నా నేను ఒంటరిని, నేను ఏం చేయాలనుకున్నావు. కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకును మార్చే దేవుని వైపు తిరుగు. కలవరపడొద్దు అంటున్నాడు దేవుడు. ఆ కలవరాన్ని ఛేదించు.
మేలులు నీ వెంట వస్తాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.